ఇరాన్ నుంచి క్షిపణులు ఇజ్రాయెల్ పైకి దూసుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్ దళాలు లెబనాన్లో దాడులు జరుపుతున్నాయి. మనకు కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఈ పరిణామాలు జరుగుతున్నా మన మీద ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. పశ్చిమాసియాతో భారత్కు సన్నిహిత సంబంధాలు ఉండడమే దీనికి కారణం. చమురు దిగుమతులు, పలు రకాల ఉత్పత్తుల ఎగుమతులు, గల్ఫ్ దేశాల్లో కొన్ని లక్షల మంది భారతీయులు పనిచేస్తుండడం, వీటన్నింటిపైన ప్రభావం కనిపించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణని అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, అలాగే ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్ ఈ మూడు దేశాల మధ్య జరుగుతున్న దాడులు కావచ్చు, వీటన్నిటి ప్రభావం మన దేశంపై ఏ విధంగా ఉంది? మన భారత కేంద్ర ప్రభుత్వం విదేశాంగ శాఖ ఏం ఆలోచిస్తోంది? నిన్న అడ్వైజరీ కూడా జారీ చేసింది మన భారతీయులకి. ఎట్లాంటి ప్రభావం కనిపించే అవకాశం ఉంది? నరేష్, ఇరాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరిగితే భారత్ పైన ప్రభావం అనేక రంగాల్లో ఉండే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ ప్రముఖులు అదేవిధంగా దౌత్యవేత్తలు కూడా భావిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థిక రంగం పైన కూడా ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే చమురు ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇరాన్ అదేవిధంగా మధ్య ప్రాచ్య దేశాలు పెద్ద చమురు సరఫరాదారులు. అక్కడ యుద్ధం వల్ల చమురు సరఫరా నిలిచిపోవటం లేదా తగ్గిపోవటం వల్ల చమురు ధరలు గణనీయంగా పెరిగిపోయే అవకాశం ఉంది. భారతదేశం తన చమురు అవసరాల కోసం ఎక్కువగా దిగుమతులపైన ఆధారపడి ఉండటంతో పెరిగినటువంటి ఈ ధరలు భారత ఆర్థిక వ్యవస్థ పైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా కూడా ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఇక విదేశాంగ విధానంపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. భారత్ కి ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ రెండింటితో కూడా చక్కటి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తో చమురు వాణిజ్య సంబంధాలు ఉంటే ఇజ్రాయెల్ తో రక్షణ అదేవిధంగా వ్యవసాయ రంగాల్లో సహకారం ఉంది. యుద్ధం కనుక జరిగితే భారత్ కి మధ్యవర్తిగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఇక రక్షణ రంగం కనుక చూసుకుంటే ఇజ్రాయెల్ తో భారత్ కి సాంకేతిక రక్షణ సహకారం ఉంది. ఈ యుద్ధం వల్ల రక్షణ రంగంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, రెండు దేశాల మధ్య ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఆయుధాల కొనుగోలు, అభివృద్ధి ఈ దెబ్బతినే అవకాశం ఉంది. ఇక వ్యవసాయ రంగంలో అయితే ఇజ్రాయెల్ తో వ్యవసాయ రంగంలో మనకు భారతదేశానికి భాగస్వామ్యం కూడా ఉంది. దీనిపై కూడా ఈ యొక్క యుద్ధం ఈ భాగస్వామ్యంపై ప్రభావితం చూపే అవకాశాలున్నాయి. ప్రత్యేకించి నీటిపారుదల, సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక వాణిజ్యం విషయానికి వస్తే వాణిజ్య సంబంధాలు, ముఖ్యంగా ఇరాన్ తో ఉన్నటువంటి దిగుమతులు, ఎగుమతులు, ఏదైతే చమురు, గ్యాస్, ఇతర ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఈ యుద్ధం వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. ఇక ప్రవాస భారతీయులు కూడా అక్కడ మనం చూసుకోవచ్చు. మధ్యప్రాచ్య దేశాల్లో అనేక మంది భారతీయులు నివసిస్తూ పనిచేస్తూ ఉన్నారు. యుద్ధం వల్ల ఆ ప్రాంతంలో కనుక స్థిరత్వం తగ్గడం వల్ల వారిపైన కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. వాళ్ళంతా కూడా భారత్ కి తిరిగి తమ స్వస్థలాలకు వచ్చే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఇంకా అంతర్జాతీయంగా కనుక యుద్ధం వల్ల ఇరాన్ పై మరిన్ని ఆంక్షలు కూడా విధించే అవకాశం ఉంటుంది. భారతదేశం ఇరాన్ తో కొన్ని వాణిజ్య విషయాల్లో కూడా భాగస్వామ్యం కొనసాగడం కష్టం అవుతుంది. ఈ ప్రభావాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని భారత్ పరిస్థితి ఆధారపడిన ఏదైతే ఈ యుద్ధం కనుక తీవ్రతరం అయితే భారత్ పైన అనేక రంగాల్లో దీని ప్రభావం పడే అవకాశం ఉంది అన్నది ఆర్థిక నిపుణులు అదేవిధంగా రాజకీయ పరిశీలకులు, దౌత్యవేత్తలు చెప్తున్నటువంటి మాట. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.